సమస్తము మీకు ఇష్టమైన రీతిలో జరుపుకున్నట్లుగా మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల, భద్రత దయచేసి నడిపించమని యేసన్న శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనము విశ్వాసంలో బలం పొందుకొని స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలో అనుదినం కూడా చూసామండి. ఈరోజు కూడా మనలో ఉన్న పాప స్వభావము విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తే దేవుడు మనకేం చేస్తాడు, దీనివలన మనకేం ప్రయోజనము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 8వ వచనం నుండి 10 వరకు. నీవు తిరిగి యెహోవా మాట నేను నేడు పిలిపించు ఆయన గైపు మరియు నీ దేవుడు నీ పనులన్నిటి నీ గర్భపథము నీ పశువుల విషయము నీ భూమి పనులను నీట్లు నిన్ను వర్ధిల్ల నీ ధర్మశాస్త్ర ఆజ్ఞలను నీవు గైకొని దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయం నీ పూర్ణ ఆత్మ దేవుడైన యెహోవా వల్లినప్పుడు నీ పితరుల ఆనందించినట్టు మేలు చేయుటకు ఎంతను ఆనందించు మల్లును. ఆమేన్, హల్లెలూయా. అవును, ఒకసారి కట్ అయిపోయి మళ్ళీ ఆడవు, మొత్తం మాటలు కట్ అయిపోతున్నాయి నీవి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం తిరిగి ఆయన మాట విని మన దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను గైకొనటం వలన, దేవునికి విధేయత చూపించుట వలన దేవుడు మనకు ఆశీర్వాదముతో నింపే దేవుడుగా మనం చూస్తున్నామండి. అన్ని విషయాల్లో చేతి పనిని ఆశీర్వదిస్తాడు, గర్భఫల విషయంలో ఆశీర్వదిస్తాడు, ఈవెన్ మన పశువుల విషయంలో, భూమి పంట విషయంలో, అన్ని విషయాల్లో మేలు కలిగి వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమందు అంటే పరిశుద్ధ గ్రంథమందు ఇప్పటి దినాల్లో క్రొత్త నిబంధన ప్రకారము దేవుడు ఏవైతే అనుసరించమని చెప్పి ఉన్నారో వాటన్నిటినీ గైకొని మన దేవుడైన యెహోవా మాటలు విని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో వారందరూ ఆనందముతో, మేలుతో నింపబడినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు తిరిగి ఆయన అంగీకరించి మన పాపము విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే సేవిస్తుంటే తప్పక ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను 6:37. మీరు నన్ను విశ్వాసింపకుండా చెప్పి మళ్ళీ కొంచెం బ్రేక్ అవుతుంది. మీరు నన్ను చూచియుండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పింది. దేవుణ్ణి చూసిన వారు, దేవుని స్వరం వింటున్నవారు ఆయన్ని విశ్వసించకుండా ఉంటే ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపించగలడండి. కాబట్టి మనము ఆయన్ని చూసి లేదా ఆయన స్వరం వింటున్నప్పుడు అంగీకరించి దేవునిలో నడవడం ద్వారా
మనము ఆశీర్వదించబడతాం. మీకా 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు. మీకా 7:18 నుంచి 20 వరకు. ఇంకా 18 నుంచి 20 వరకు. తన స్వాస్థ్యమును సూచించిన వారి దోషం పరిహరించి వారి చేసిన తప్పుల విషయమై వారిని క్షమించిన నీతులు సముడైన దేవుడు ఆయన కనికరం సంతోషించు గనుక నిరంతరం ఆయన మరలా పడును దోషములను వారి పాపముల ముద్రాన నీవు పడలే. పూర్వకాలములైన యాకోబులకు చేసిన సత్యమును కనికరమును ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించే దేవుడు. మనమందరం ఎవరండి? దేవుని సొత్తైన ప్రజలమే. రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటున్నాం కనుక మన దేవుడు మనల్ని ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడండి, విడువను ఎడబాయను, ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నీతోనే ఉంటున్నాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన మన దోషములను పరిహరించడానికే ఈ లోకానికి వచ్చి మన పక్షంలో తానే మరణించి తిరిగి లేచినటువంటి గొప్పవాడు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు, ఆయన మనల్ని కరుణించి కనికరం చూపించే దేవుడు. కాబట్టి ఆయన నిరంతరం కోప్పడే దేవుడు కానే కాదు. మనం ఆయన వారమని మనం ఎరిగి తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడిన రీతిలో తిరిగి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమూ తోసివేయడు. జాలిపడి మన దోషములను అణిచివేసే దేవుడంట. పాపములన్నింటినీ సముద్ర గాధములో పడవేసే దేవుడు. తిరిగి మనం మళ్ళీ పాపం చేసేవారి ఉండకూడదండి. ఒక్కసారి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని వైపు మళ్ళటానికి కూడా మనకి ఇష్టం కలగకూడదు. ఎందుకంటే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావము. దేవునిలోనికి మనం వచ్చాక ఆయన వంటి స్వభావంగా మనం మార్చబడాలి. కాబట్టి కనికరం కలిగిన దేవుడు మన పాపాన్ని, మన పాప స్వభావాన్ని తీసివేసి మనలో ఉన్న అతిక్రమాలని అన్నింటినీ అణిచివేసి మనల్ని ఆయనలో భద్రపరుచుకునే దేవుడు కనుక ఆనందిస్తాడు, తప్పక అంగీకరిస్తాడండి మన దేవుడు. యోబు గ్రంథం 11:13 నుండి 19 వచనం వరకు. మళ్ళీ చెప్పండి. యోబు గ్రంథము 11:13 నుంచి 19 వరకు. నీవు నీ మనసుగా నిలిపిన నీ చేతులు ఆపిన ఎడల పాపము నీ చూచి నీవు దాన్ని విడి నీ గుడారం దుర్మార్గం చేసిన ఎడల నిశ్చయముగా నీవు సంతోషి నిర్భయుడివై ఉందువు. నిశ్చయముగా నీవు దాని వారు నీటిని ఎత్తుకొనున్నట్లు నీవు దానిని తీసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు తేజస్సు అధికముగా చీకటి కమ్మి ఉదయము వలె శాంతిగా నుండు. నమ్మకమున కలుగును కనుక నీవు నీ ఇంటిని సురక్షితంగా పడుకుందు. ఎవరి భయములు పడుకుందువు నీతో విన్నపు దుష్టుల కనుచూపును వారికి ఉండదు.
ధ్యానం ఎప్పుడు ఆమేన్ హల్లెలూయా 19th వరకేమో. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎప్పుడైతే మన మనస్సు తిన్నగా మన చేతులు మన దేవుని వైపు, మన మనస్సు మన దేవుని వైపు ఉన్నట్లయితే మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. పాపము చేతిలో నుండి మనము విడిచిపెట్టి మనల్ని మనము దేవుని వైపు నిలుపుకోవాలండి. అప్పుడంట మనం నిశ్చయంగా నిర్దోషులుగా మార్చబడతాం, నిర్భయంగా మనం స్థిరపడతాము. కాబట్టి మన దుర్దశ మనము మర్చిపోతాము అని ఇక్కడ రాయబడుతుందండి. కాబట్టి అలా ఉంటున్నప్పుడు మన బ్రతుకంట మధ్యాహ్న కాలపు వెలుగులే ఉంటుంది. చీకటి పరిస్థితులైన మధ్యాహ్న కాలపు వెలుగుతో నింపబడతాము. అలాంటి దినాలు మనందరికీ రావాలని కోరుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 81వ కీర్తన చూద్దామండి. 81వ కీర్తన 13వ వచనం. 81:13. అయ్యో నా ప్రజ నా మాట విని ఇజ్రాయేలు మార్గములను అనుసరించి ఎంత మేలు. ప్రజలందరూ ప్రతి ఒక్కరండి, ఇజ్రాయిల్ మాత్రమే కాదు, ఇప్పుడు దేవుని స్వరము అందరికీ వినిపిస్తుంది. ఏంటంటే దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు. 14వ వచనము. అప్పుడు నేను శత్రువులను అనకు, వారి విరోధులను. ఆయన మాట విన్న తర్వాత అంట వెంటనే అన్న మాట మనం చూస్తున్నామండి. వెంటనే మీ శత్రువు అణగదొక్కబడతాడు. శత్రువుని దేవుడు తీసివేస్తాడండి. 16వ వచనము. అతి శ్రేష్టమైన గురించి నేను వారిని కొండ తేనెతో శ్రేష్టమైన వాటితో పోషించి కొండ తేనెతో మనల్ని తృప్తిపరిచే దేవుడండి. అలాంటి గొప్ప దినాలు మనకు రావాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడయ్యా, జీవాధిపతివి, సంపూర్ణంగా మీలో మేము ఆనందిస్తూ మీ వైపు తిరిగి పాపం విడిచిపెట్టిన వారిగా సంపూర్ణంగా మీలో ఉంటున్నప్పుడు మా దుర్దశ మారిపోతుంది. ఇదిగోనైనా మా చుట్టూ ఉన్న సమస్త కొట్టివేయబడి మేలు కలుగుతుంది, కీడు కొట్టివేయబడుతుంది, దుఃఖము కొట్టివేయబడుతుంది, సంతోషముగా మార్చబడుతుందని